ఉన్నారు విజయలక్ష్మి గారు. అంటే ఒక గౌరవాధ్యక్షుడిగా ఉన్నటువంటి తల్లిని అవమానకరమైనటువంటి రీతిలో కన్నీళ్ల పర్వంతమై ఆమె పదవి వదులుకున్నారు. అంటే పదవి నుంచి తొలగించారు, వదులుకోలేదు. అవమానకరమైన రీతిలో ఆమెని పదవి నుంచి తొలగించేసి తిరిగి చెల్లెల దగ్గరకు పంపించేశారు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వారు 16 నెలలు కారాగారంలో ఉన్న సందర్భంగా మరి పాదయాత్ర చేసింది షర్మిల గారు. మరి ఆమె కాలికి శస్త్రచికిత్స జరిగినా కూడా తిరిగి మళ్ళీ నయం చేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగించింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక రకంగా సింహభాగం, ఆ విజయంలో సింహభాగం తల్లి కుమార్తెలకు చెందుతుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాల్సిందంటే సంజయ్ రెడ్డి గారు చెప్పారు ఒక విషయం గురించి, మనం దాని గురించి కూడా మాట్లాడుకోవాలా. కాంగ్రెస్ పార్టీ అనేది విభజిత రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందనేది చాలా స్పష్టంగా ప్రజల్లో ఒక అవగాహన కలిగించారు. దాంట్లో ప్రజలు కూడా నమ్మారు, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. ఈరోజు వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ముందు తప్పు చెప్పిన తర్వాత వీళ్ళ గురించి వస్తాను నేను. వాళ్ళు జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 2014 వరకు వాళ్లే. ఇదే రాష్ట్రాలను విభజించడం అనేది తప్పు అనేది అందరూ అనుకుంటున్నారు. సరే, వాళ్ళు అయిపోయింది, దాని గురించి మనం తోడుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజే గనక ఒక 6 నెలల ముందు, ఒక సంవత్సరం ముందు ఇదే కార్యక్రమాన్ని చేసి ఉండట్టయితే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండేది, తెలంగాణలో అధికారంలో ఉండేది. ఈ 2 రాష్ట్రాల్లో వారు ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి మాత్రం ఉండేది కాదు. ఆ రోజు అధికంగా అక్కడ వాళ్ళు శాసనసభ్యులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే హత్యలు ఉండవండి, అన్ని ఆత్మహత్యలే. చేజేతుల జాతీయ స్థాయిలో ఉండేవాళ్ళు ఈ చిన్న విషయాన్ని ఆలోచించుకోకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యాన్ని పట్టించిన దానికి ఒక రకంగా వాళ్లే కారకులు. విడిపోవడానికి కారకులు ఎట్లాగయ్యారో ఈ దౌర్భాగ్యానికి కూడా వాళ్లే కారకులు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే సంజయ్ రెడ్డి గారు వేరే విధంగా మీరు భావించొద్దు, వాస్తవం ఇది. మనం కొన్ని విషయాలు ఒప్పుకోవాలి. తర్వాత చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఈరోజు తల్లి గారి విషయం వచ్చింది, చెల్లి గారి విషయం వచ్చేసింది. మీరన్నట్టు ఈరోజు పత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నమాట మాత్రం వాస్తవం. ఎందుకంటే పత్రికలు, ప్రసార మాధ్యమాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాలకి విసిగి వేసారి ఒక రకమైనటువంటి ఏవగింపుతోటి ఉన్నటువంటి ఏళ్ళకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈరోజు ముందుకెళ్తున్న సందర్భంలో వాళ్ళు కూడా సహకరిస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు షర్మిల గారు వచ్చే సంధించే బాణాలు, ఆమె అన్న వదిలిన బాణం కదా, ఈరోజు ఆమె తిరిగి అదే బాణాలు ఎక్కువ పెడుతున్న తల్లికి దానికి కొంచెం ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పి అయితే నాకు అయితే అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో అటు చంద్రబాబు నాయుడు గారు చేసే పోరాటం కావచ్చు, లోకేష్ బాబు గారు చేసిన యువగళం వల్ల చైతన్యవంతమైన ప్రజలు కావచ్చు, ఆలోచించుకునే మాట మాత్రం వాస్తవమే. ఒకటి మాత్రం నిస్సందేహంగా మనం చెప్పాలి, షర్మిల గారి వల్ల తిరిగి అంటే ఈ 2024లో పరిస్థితి అయితే దాని గురించి వాళ్ళు మెరుగుపరుచుకుంటారే తప్ప అధికారానికి వచ్చే స్థాయిలో వాళ్ళు ఉంటుందని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. నిస్సందేహంగా ఈ రోజున్న పరిస్థితులకి ప్రజలు ఆ రోజైతే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని భావించారో, దానికి ఏ విధంగా అయితే వాళ్ళు ఇబ్బందిగా మనకి కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పని ఓట్లు వేయకుండా దూరంగా పెట్టారో, ఈరోజు కూడా తిరిగి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పని అన్నారు. ఇందాక మీరు అన్నారు ఏ విధంగా వచ్చేసి విజయమ్మ గారు ఓట్లు అడుగుతారు అని చెప్పని. ఇప్పుడు చాలా మందికి ఏమని అడుగుతారు, కన్నీటి పర్వంతమై బతిమలాడుకుంటే మళ్ళీ తిరిగి ఆమె వస్తుంది, కరిగిపోయింది అని చెప్పని మనకు వస్తున్నటువంటి వార్తలు. సహజంగానే కొడుకు మీద ఉన్న ప్రేమతోటి ఏ కన్నతల్లి అయినా సరే మంచి చెడు గురించి ఆలోచించుకోకుండా కొడుకుని భుజాన్ని వేసుకుంటుంది, అట్లాగే కూతురుని కూడా భుజాన్ని వేసుకుంటుంది. ఇద్దరు ఎవరు, 2 కళ్ళు ఎవరు అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి షర్మిల గారు ఉన్నారు కాబట్టి నిస్సందేహంగా నాకు తెలిసినంత వరకు కొడుకు వైపే భుజాన్ని వేసుకొని వస్తుంది. కానీ ఆమె రేపు పొద్దున ఓట్లు ఏమని అడగాలి, మా అబ్బాయి ప్రజావేదిక కూల్చాడు, రేపు పొద్దున మీ ఇల్లు కూడా కూలుస్తాడు, మాకు ఓట్లు ఏమని అడగాల? పంచాయతీ భవనాలు గతంలో వాళ్ళు కట్టిస్తే దానికి ఈరోజు మా అబ్బాయి వచ్చేసి రంగులు వేసుకున్నాడు, ఇది మా అబ్బాయి చేసిన అభివృద్ధి అని చెప్పని ఓట్లు అడుగుతుందా? అంగన్వాడీ కేంద్రాలు తెలుగుదేశం ప్రభుత్వం మీరు ప్రచారం ఓట్ల యాంగిల్ అంటున్నారు. ఇప్పుడు షర్మిల గారు ఒక మాట అంటున్నారు, అన్నిటికీ తల్లి విజయమ్మ గారి సాక్ష్యం, ఆవిడకి తెలుసు అన్నప్పుడు జగన్ గారు దాన్ని కౌంటర్ పార్ట్ గా చూపిస్తున్నారు కదా ప్రజలకు. అందుకే నేను అడుగుతున్నాను, రేపు వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు అది కుటుంబ విషయం, కుటుంబంలో జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అధికారం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చాడు. బాబాయిని హత్య చేసింది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆయన పత్రికల్లోనూ ఆయన ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా పుంకాలుగా కథలల్లి
అధికారంలోకి వచ్చాడు. అలాగే పాపం ఇంకో దారుణమైన విషయం ఏంటంటే చంద్ర గారు, జనపల్లి శ్రీని అనే వ్యక్తిని ఇంటి పేరు మర్చిపోయారండి ఈరోజు, కోడికత్తి శ్రీని చేశారు. అవును, ఆ విధంగా అధికారంలోకి వచ్చాడు ఈయన. మరి ఈరోజు అధికారంలో ఆ రోజు మా అబ్బాయికి మీరు ఇవ్వండి, ఈ రాష్ట్రానికి ఒకసారి అవకాశం ఇవ్వండి, రాజ్యం తీసుకొస్తానని చెప్పని చెల్లి చెప్పింది, తల్లి చెప్పింది కదా. ఆ రోజు వీళ్ళే కదా బాధ్యులు. నిన్నగాక మొన్న ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి విలేకరులు అడిగిన సమావేశంలో మాకేం సంబంధం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, మేము ఆ రాష్ట్రం కాదు కదా అని చెప్పింది కూడా ఇదే తల్లిగారు కదా. మరి ఈ రోజు ఏ విధంగా వచ్చి చెప్పి కొడుకు చెప్తానంటే నేను అందుకే చెబుతున్నాను, ఇన్ని వైఫల్యాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే నిరుపేదల కోసం అన్నా క్యాంటీన్లు పెడితే దాన్ని తీసేసిన మా అబ్బాయి మంచివాడు కాబట్టి తిరిగి మళ్ళీ అధికారంలో ఇవ్వండి అని చెప్పని అడిగిద్దా? లేకపోతే టిట్కో ఇల్లు కట్టించారు నిరుపేదలకి, వాళ్ళకి అవకాశం కలగజేయండి, టిట్కో ఇల్లు కట్టించిన దానికి రంగులు వేసుకున్నాడు మా అబ్బాయి కాబట్టి మీరు రేపు పొద్దున మా అబ్బాయికి అవకాశం ఇవ్వండి అని చెప్పని అడిగిద్దా? ఏ విధంగా అడుగుతుంది? నిరుపేదలు ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు, 25 మంది లోక్సభ సభ్యులు ఇవ్వండి, మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు మా అబ్బాయి. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి విస్తృతమైన చర్చ జరిపి అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. పొరపాటున రేపు పొద్దున గనక వీళ్ళు దీనికి మనకి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పాడు కదా, దానికి గనక వాళ్ళు ఉల్లంఘిస్తే తిరిగి మన దగ్గర మళ్ళీ ఆయుధం ఉంది, పోరాటం చేద్దామని చెప్పని అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీర్మానం చేశారు. కాబట్టి ఆ తీర్మానాన్ని తొంగలో తొక్కి మా అబ్బాయి వాళ్ళ ముందు సారికలు పడ్డాడు, ఏం అడగట్లేదు కాబట్టి మన ప్రత్యేక హోదా రాదు, మీరు మర్చిపోండి అని చెప్పని రెచ్చగొట్టి ఆ రోజు కళాశాలకు వెళ్ళారు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు, రెచ్చగొట్టారు. ఒకటి అంకమరావు గారు ఇలా చెప్తుందా, ఇలా ప్రశ్నిస్తుందా అన్న దాని మీద అందరూ మాట్లాడుతున్నాం. ఆవిడ వచ్చి ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత దీని టర్న్అవుట్ ఎలా ఉంటుంది, దీని ముగింపు ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు వరకు పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేస్తే అధికారంలోకి 115 నుంచి 120 స్థానాలు గట్టిగా వచ్చి అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం ప్రజల్లోకి ఉంది. ఈ రోజు ఏళ్లతోటి పవన్ కళ్యాణ్ గారు జతకట్టిన తర్వాత ఈరోజు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే 2014లో వీళ్ళకి 67 స్థానాలు ఈ బట్టే కదా ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, రేపు పొద్దున వీళ్ళకి కనీసం గౌరవప్రదమైన స్థానాలు అంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 2 అంకెల స్కోరు రాకుండా 9 లోపు అంటే చాలా పెద్ద సంఖ్య కదా అంకెల్లో 9 ఆ స్థానాలకే పరిమితం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి రేపు పొద్దున వచ్చి మీరు అన్నట్టు ప్రచారం ఏమి చేసినా కూడా మునిగిపోయే నావ, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే రేపు పొద్దున వీళ్ళ యొక్క అంటే ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీయే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనే అభిప్రాయం 2004 నుంచి బలంగా వీళ్ళకి ఏర్పడింది. ఒక పాయింట్ మంచి పాయింట్ రైజ్ చేశారు, వైఎస్ఆర్ గారు పేరు తెచ్చారు కదా. సంజీవ్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతాను ఈ ప్రశ్న. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ వైఎస్ఆర్ పాయింట్ మీదే వెళ్తుంది, అంటే పార్టీ కన్నా ఇమేజ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మాకు వైఎస్ఆర్ అంటే మాకు వైఎస్ఆర్ అన్నట్టు. షర్మిల గారు కూడా వైఎస్ఆర్కి ఒక నిర్వచనం చెప్తున్నారు, లేదా ఆయన వారసుని నేను క్లెయిమ్ చేసుకుంటున్నారు. మీకు ఇది ఎక్కడ ఏం ప్రాబ్లం అనిపించట్లేదా? పార్టీ కన్నా వ్యక్తి ఇమేజ్ ఎక్కువ హైలైట్ అవుతుంది ఒకటి. 2, జగన్ గారు కూడా ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు, కుటుంబాల చీలికలు అని. ఇన్నాళ్లలో ఎప్పుడు చేయలే. అంటే ఒక రకంగా షర్మిల గారు లేవనెత్తుతున్న పాయింట్స్తో ఆయన పుట్టి మునుగుతుందని ఏమైనా భావించి ఈ యాంగిల్లో కూడా 2 పక్కల టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ ఒకటే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకని బై బర్త్ నుంచి డెత్ వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి రావు గారు చెప్పినట్టుగా కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి రావు గారు చెప్పినట్టుగా లేదా జ్యోత్స్నా గారు చెప్పినట్టు కోడికత్తో లేకపోతే నారాసుర హోదా ఇవన్నీ అబద్ధాలు చెప్పి అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. అసలు వీళ్ళందరూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. రావు గారు ఒక మంచి మాట చెప్పారు, 6 నెలల ముందో 1 ఇయర్ ముందో కనుక రాష్ట్రాన్ని విభజించినట్లయితే 2 రాష్ట్రాలని మెంటల్ గా ప్రభావితం చేసినట్టయితే అక్కడ ఇక్కడ కాంగ్రెసే వచ్చేది. ఆ చిన్న లాజిక్ మా వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి ఇవాళ రావు గారు ఆ పాయింట్ రైట్ చేశారు. అది గత అయిపోయింది కాబట్టి ఆ పరిస్థితి ఈ రోజు లేదు. షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అండి, రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం అధికారం చేసుకోవాలి? ఇక్కడ కానీ ప్రొజెక్షన్ ముఖ్యమంత్రి గారు ఎలా ఇస్తున్నారు? చనిపోయే రోజు వరకు ఆయన కాంగ్రెస్ మ్యాన్, ఆయన కూతురు కాంగ్రెస్ లో ఉంది, కానీ కొడుకు వైసీపీలో ఉంటే భార్య గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొడుకు వెళ్తున్నప్పుడు ఇది కూడా మళ్ళీ ఇబ్బందే కదా చూసే జనానికి. ఇదేం ఆస్తులు కాదు కదమ్మా, ఏం ఆస్తులు కాదు పంచుకోవడానికి, వారసత్వం తీసుకోవడానికి ఆస్తులు కాదు. రాజశేఖర రెడ్డి లాంగ్వేజ్, రాజశేఖర రెడ్డి బాడీ లాంగ్వేజ్, ఆయన ఐడియాలజీని ఎవరు కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు వారసత్వంగా తీసుకోవాలి. కానీ అసలు వారసత్వం అనే పాయింటే కాంగ్రెస్ లో రాదన్నమాట, ఎప్పుడు ఉండదు.
కాంగ్రెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి చీఫ్ గా ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజన్న రాజ్యం అంటది. అంటే రాజశేఖర రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు 3 నెలలు ఏ విధంగా పరిపాలన చేశాడు, ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాడు, దాన్ని నేను తీసుకొస్తాను, కాంగ్రెస్ మాత్రమే తీసుకురాగలుగుతుందని ఆవిడ చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓన్ చేసుకుంటాం మేము, కాంగ్రెస్ నాయకుడు కాబట్టి. మీరు కూడా ఇప్పుడు జగన్ గారు ఎలాగా విజయమ్మ గారి సంప్రదించేశారో, రామ్మ నాకు ప్రచారం, మీరు కూడా సంప్రదిస్తారా? ఆయన సతీమణిగా రండి, మీరు కూడా ఒకసారి ట్రెండ్ అని ఏమైనా మాట్లాడతారా? మేము ఎవరిని అడగమమ్మా. షర్మిలారెడ్డి గారు కూడా వాలంటరీగా ఆవిడ ఒక రాజకీయ వేదిక కావాలి, బీజేపీలోకి వెళ్లే పరిస్థితి లేదు, ప్రాంతీయ పార్టీ రద్దు చేసుకుంది, ఆవిడ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక జాతీయ పార్టీ, పెద్ద పార్టీ, దేశంలోకి వెళ్ళా పురాతనమైన పార్టీ కాంగ్రెస్ అని చెప్పి ఆవిడ కాంగ్రెస్ ని ఎంచుకుంది. అదే ఆవిడ హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కూతురు కొడుకు తండ్రి పక్కన పెట్టండి, రాజ్యాంగం ప్రకారం ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, ప్రశ్నిస్తుంది, వాటికి సమాధానం చెప్పాలి. మరి 10 సంవత్సరాలుగా దేశాన్ని సర్వనాశనం చేసిన మోడీని వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు? షర్మిలారెడ్డి మాట్లాడుతుంది, బాబు గారు మాట్లాడు, పవన్ గారు మాట్లాడు, జగన్ అస్సలు మాట్లాడు. మరి దానికి కూడా ప్రజలు సమాధానం చెప్పాలి, అడుగుతున్నారు. రావు గారు చెప్పాలి దాని గురించి. మరి మోడీ గారిని ఎందుకు వీళ్ళు ఎవరు ప్రశ్నించడం? బ్రేక్ కొట్టారు, మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి, బ్రేక్ తీసుకుందాం. నిస్సందేహంగా అండి, సంజయ్ రెడ్డి గారు మీరు ఎత్తిన ప్రశ్న కూడా అందుకు మధ్యలో నన్ను విజయచంద్ర గారు ఆపడం కూడా జరిగింది, మీ దగ్గరకు వచ్చారు, అది కూడా నేను చెప్పబోతున్నాను. నిస్సందేహంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా నాశనం అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా అభిప్రాయంతో ఉన్నారండి. ఇది మాత్రం వాస్తవం. మీరు అన్నట్టు వాళ్ళది ధృతరాష్ట్ర కౌగిలి, వాళ్ళ తరపున ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు ఈరోజు ఒకవేళ తెలుగుదేశం పార్టీతోటి, జనసేన పార్టీతోటి కలిసి వచ్చినా కూడా బలవంతం పెళ్ళి, బలవంతం కాపురంలాగా మెడ మీద కత్తిపెట్టి, మామూలుగా పిల్లలు అంటారు చూడండి, నన్ను ప్రేమిస్తావా లేదా, నీ మీద యాసిడ్ పోయమంటావా అన్న సొంతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీతోటి వీళ్ళతోటి కలిసి చేయాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తారని మాత్రం ఇట్టి పరిస్థితుల్లో భావించాల్సిన అవసరం అయితే లేదు. సంజయ్ రెడ్డి గారు నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్ర అధోగతి పాలు కావడానికి 100కి 200% ఈరోజు భారతీయ జనతా పార్టీ కారణం అనేది మాత్రం చాలా స్పష్టం. ఇక మీరు అన్నట్టు ఆమెని గురించి మాట్లాడుకుంటా ఉంటే విజయమ్మ గారి గురించి ఇందాక నేను చెప్పినట్టుగా అవమానకర రీతిలో బయటికి పంపించేశారు. సహజంగా ఒక రకంగా ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారంటే, వాళ్ళు తల్లి చెల్లి ఇద్దరు కూడా భయపడి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టి తెలంగాణకు వచ్చారని భావిస్తున్నారండి. ఒక రకంగా ఇది కూడా వాస్తవమే. సరే, ఇక్కడికి వచ్చి ఆమె పార్టీ పెట్టుకుంది. ఈ రోజు మాత్రం ఆమె సంధించిన ప్రశ్నలు సామాన్యమైన విషయం కాదు. మామూలు వాళ్ళకి, గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళకు కూడా షర్మిల మాట్లాడే విధానం బాగా నచ్చుతుంది. ముక్కుసూటిగా